అనుకుందాం, మీరు ఎద్దులు అనుకుందాం, మా బ్రదర్స్ అందరికి గాడిదలు అనుకుందాం. అయ్యా లైవ్ చూస్తున్న బిడ్డలారా అనుకోండి, బ్రదర్స్ అందరికి గాడిదలు అనుకోండి ఈ ఒక్క క్షణానికి. సిస్టర్స్ అందరూ ఎద్దులు అనుకోండి. ఈ ఎద్దుల్ని గాడిదలను కలపకూడదు. ఎద్దుల్ని గాడిదలను కలిపేవా పంట పొలం పాడైపోతుంది, పంట పొలం పాడైపోతుంది. ఈ హైదరాబాద్లో నాగరికత వృద్ధి పొంది కొంతమంది ఆడపిల్ల, ఏమా ఏంటి పలానా అబ్బాయితో బండి మీద వెళ్తున్నావంట అని అంటే, ఈ కాలపు ఆడపిల్లలు ఏమంటారో తెలుసా? చూసే దృష్టిలోనే ఉంటుందండి, అంతా జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. కొంతమంది తల్లులు కూడా ఆడెవడో కాలేజీకి ఎక్కించి కాలేజీకి తీసుకెళ్ళటానికి ఆ ఇంటి కార్నర్ దగ్గరకు వచ్చి ఆడపిల్లని ఎక్కించుకొని వెళ్తా ఉంటే తల్లి చూసి జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ అండే. ఈ అమ్మాయికి ఆ విశాల భావం ఉండొచ్చు, ఎక్కించుకున్న వాడికి ఆ విశాల భావం ఉండొచ్చు కదా. సారీ, ఎక్కించుకున్న వాడికి అలాంటి విశాల భావం ఉండాలి కదా, ఉండదు. స్పర్శ ద్వారా పాపం జరుగుతుంది, జాగ్రత్త. స్పర్శకు చెల్లె, తల్లె, వదిన, అమ్మ, మరొకటి తెలియదు. స్పర్శ ద్వారా పాపం జరుగుతుంది, జాగ్రత్త. ఆ జ్ఞానం లేకే భర్త లేని సమయంలో ఇంటి పక్క యవన బిడ్డలు ఇంట్లోకి తీసుకొచ్చి, గమనించండి, అధికనిచ్చి ఏదో యవన బిడ్డలని వాళ్ళతో పోసుకోలు మాట్లాడి అక్రమానికి దిగిన తల్లులు, నడి వయసు వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు భూమి మీద కోకొల్లలో. అందుకని వాక్యం ఏమంటుంది? భయముతో, వణుకుతో నీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకో. ఒక అబ్బాయితో మాట్లాడాల్సి వస్తే కట్టే, కొట్టే, తెచ్చే, దట్స్ ఇట్. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా? మగపిల్లలు కనపడ్డప్పుడే ఆడపిల్లలు మెలికలు తిరుగుతూ మాట్లాడతారు. ఎక్కలేని మాటలు బయలుదేరుతాయి, అప్పుడే వస్తాయి. కొంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఇంట్లో భార్యతో నోరు తెరిచి ఒక మాట మాట్లాడు, పాపాత్ముడు. ఒక మాట మాట్లాడడం, ఏమంటే ఏ కూర ఉండాలి, ఏదో ఒకటి వండి సాబో, పిల్లలకి ఫీజు కట్టాలండి, నూనె అయిపోయిందండి, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయిందండి అని అందా. వెంటనే ఏమంటాడు తెలుసా? ఇంటికి రావటం ఆలస్యం, నువ్వు సన్నాయి వాయిస్తానే ఉంటావు, అది కావాలి ఇది కావాలి, అందుకనే నేను ఇంటికి రాను. ఈ మాట అన్నందుకు మా వాడు బొస అంటాడు. అదే బస్ స్టాండ్ దగ్గర ఒక అమ్మాయి ఓరగా చూసి, ఏమండి మీ ఫోన్ నంబర్ ఇస్తారా అని అంటే మా వాడు అంటాడు, ఫోన్ నంబర్ ఏం కర్మ, మా ఇంటి నంబర్ కూడా ఇస్తా అంటాడు. దైవజనమా, నాకు బాధను కలుగు చేసే మాట ఇది. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ, అరే 90 సంవత్సరాల వృద్ధుడి దగ్గరకు వచ్చి అంత్యము వరకు నువ్వు నిలకడగా ఉండిన యొడల, అంత్యము వరకు నీవు నిలకడగా ఉండిన యొడల విశ్రాంతిలో ప్రవేశిస్తావు, కాలాంతమున నీ వంతులో నువ్వు నిలిచెదవు అంటాడు. 90 సంవత్సరాల వృద్ధుడితో దేవుడు మాట్లాడాల్సిన మాట